మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వరంగల్ పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి పర్సనల్ సెక్యూరిటీగా వ్యవహరించినట్లు విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో వరంగల్ ఏసీపీ ఇంతేజార్ ఖాన్, సిఐ, ట్రాఫిక్ పోలీసులకు మెమోలు జారీ చేశారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. వరంగల్ పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి పర్సనల్ సెక్యూరిటీగా వ్యవహరించినట్లు విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో వరంగల్ ఏసీపీ ఇంతేజార్ ఖాన్, సిఐ, ట్రాఫిక్ పోలీసులకు మెమోలు జారీ చేశారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరంగల్ పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారినట్టు చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వరంగల్లో నిన్న ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండ సురేఖ భర్త అయినటువంటి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి తీరు వివాదాస్పదంగా మారింది. అతనికి పర్సనల్ సెక్యూరిటీ గార్డుగా వ్యవహరించిన ఏసీపీ, సిఐలు, ఎస్ఐల తీరు మరింత వివాదాస్పదంగా అవడంతో ఈ రోజు వారిపై వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ సీరియస్ అయ్యాడు. సీరియస్ అవ్వడమే కాకుండా శాఖపరమైన చర్యలకు కూడా పూనుకున్నాడు. దీంతో అధికారులందరికీ కూడా మెమోలు ఇచ్చి జారీ చేయడంతో వరంగల్ పోలీసుల తీరుపై పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా మెమోలు రావడంతో అయితే అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన కొండమురళి పట్ల స్వామి భక్తి ప్రదర్శించినటువంటి ఏసీపీ నందిరామ్ నాయక్ కావచ్చు, సిఐలు, ఎస్ఐలు, మిగతా వారంతా కూడా నిబంధనలు తుంగలోకి తొక్కి ఎస్కాట్ గా వెళ్లారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఏసీపీ, సిఐల వ్యవహారం మాత్రం ఒక ప్రైవేట్ వివాహానికి హాజరయ్యి వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావుకు మొత్తము పెద్ద ఎత్తున భారీ ఎస్కాట్ ఇచ్చి పెట్రోలింగ్ వెహికల్స్ ని కూడా పెట్టి ఆ ఎస్కాట్ నుంచి పంపించడము, అక్కడికి పెళ్లికి హాజరై వెళ్లేంత వరకు కూడా ఆద్యాంతము సెక్యూరిటీ గార్డ్ గా ఏసీపీ, సిఐ వ్యవహరించడాన్ని అయితే అక్కడి ప్రజలే కాదు స్థానికులంతా కూడా తీవ్రంగా తప్పు పట్టడమే కాకుండా తీవ్రంగా చర్చ చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న సిపి సన్ప్రీత్ సింగ్ కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యాడు. వెంటనే సంబంధిత అధికారులందరికీ కూడా వరంగల్ ఏసీపీ, సిఐకి, ఎస్ఐలకు, ట్రాఫిక్ ఎస్ఐతో సహా అందరికీ కూడా మెమోలు జారీ చేయడం అయితే వరంగల్లో కలకలం రేగుతుంది. మొత్తానికి అయితే వరంగల్లో ఒక అనధికారిక వ్యక్తికి ప్రోటోకాల్ ఇవ్వడం పైన మాత్రము గత కొద్ది రోజులుగా చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న వరంగల్ సిపి దృష్టికి వెళ్లిన నేపథ్యంలో ఈ రోజు మెమోలు జారీ చేయడంతో అయితే మరొకసారి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి భర్త అనే అర్హత ఉండడమే కాకుండా అధికారిక కార్యక్రమాలలో వేదికపై కూర్చొని ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా హన్మకొండ నుంచి వరంగల్ కు నిత్యం వెళ్లి వచ్చే క్రమంలో ఎస్కాట్ వాహనాలను ఒక మంత్రి ప్రోటోకాల్ ను తన స్వార్థితానికి వాడుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతనికి సెక్యూరిటీ గార్డ్ గా వ్యవహరించిన వరంగల్ ఏసీపీ, ఇంతజార్ గంజ్ సిఐ, అదే విధంగా ఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐతో సహా అందరికీ కూడా ఈ యొక్క మెమోలు జారీ కావడం అయితే వరంగల్ కలకలం రేగుతుంది. ఈ మెమోల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వరంగల్ పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అయితే ఇటు ఓన్లీ మెమోలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా, లేదంటే వారిపైన వెయిట్ వేసి అక్కడి నుంచి పంపివేస్తారా అనే కూడా చర్చ సాగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఏసీపీ నందిరామ్ నాయక్ పైన ఇటు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నాడనే ఒక తీవ్రమైన ఆరోపణలు ఉండడమే కాకుండా ఏసీపీ నందిరామ్ నాయక్ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీకి కొండ మురళీధర్రావుకి ఇచ్చినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ విషయంలో రానున్న రోజులలో సిపి సీరియస్ కావడం అయితే కనిపిస్తుంది. అయితే వీళ్ళ బదిలీకి వేటు వేస్తారా, లేదంటే ఇంకా శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా మాత్రం వేచి చూడాలి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.